మీరు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆయన ప్రేమించి మీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేసే ఒక మంచి వ్యక్తిని, ఒక దైవాన్ని మీ గుండెల్లో పెడితే ఆయన్ని మీరు ఇబ్బంది పెడుతూ, పొరుగునున్న సహోదరులతో ఇబ్బంది పడుతూ మీరు బ్రతుకుతున్నారు. ఈరోజు సమాజం అలాగే కదా ఉంది. ఒకరినొకరు క్షమించుకోవాలి అంటే ఎక్కడున్నాయండి క్షమలు? ప్రసంగాల వరకే పరిమితం. కానీ మనసుల్లో కక్షలు, ద్వేషాలు, ఆవేశాలు ఇన్నని కాదండి. మనం క్షమించాలి కదా అని చెప్పినా దేవుడు చెప్పాడు గనుక తప్పనిసరి పరిస్థితుల్లో క్షమించాలి అనే మనసుతో కొందరు ఉన్నారు. కానీ అది కూడా దేవుడికి నచ్చదండి. హృదయపూర్వకముగా క్షమింపని ఎడల అంటాడు. మనఃపూర్వకముగా మీ సహోదరుని క్షమించని ఎడల అంటే దేవుడు చెప్పాడు కాబట్టి క్షమించడం కాదు, ఇష్టపూర్వకంగా క్షమించండి. అంటే తండ్రి యొక్క గుణాన్ని మీ మనస్సులో మీరు కలిగి ఉండండి. మీ పరలోకపు తండ్రి ఎలాగైతే మనుషులందరి పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో, మన కోసం రక్తం కార్చిన యేసు ప్రభు వారు ఎలాగైతే మనుషులందరి కోసం క్షమ కొరకు రక్తాన్ని కార్చారో అందరినీ క్షమించి, మరి ఆయన క్షమ వలన జీవితాలను పొందిన మనం ఎంత స్వార్థపరులంగా మారిపోయాం. మనం ఎవరిని మనం క్షమించగలుగుతున్నాం చెప్పండి? క్షమించగలుగుతున్నా? మనసులో ఎన్నో కుట్రలు, వ్యక్తులపైన ఎన్నో ద్వేషాలు, పైకి చూచి మొహం నవ్వుతో పలకరింపులు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఇవన్నీ కూడా వేషధారణ అంటారు. వేషధారణ అంటే అస్సలు దేవుడికి గిట్టనిది, నచ్చనిది ఈ వేషధారణ. నటించటం. మనుషులందరినీ గమనిస్తున్నాడు ఆయన. నేను వాగ్దానం చేసి పరిశుద్ధాత్మను మీకు పంపించాను, మీకు ఒక మహాభూమిని వాగ్దానం చేశాను. అబ్రహాముకి అయితే నేను యెరూషలేమును వాగ్దానం చేశాను, లేదా పాలస్తీనాను వాగ్దానం చేశాను, అది భూ సంబంధమైనది. కానీ మీకు పరలోకం, నిత్య జీవాన్ని నేను వాగ్దానం చేశాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడ్డాయట. ఇంతకు ఆ వాగ్దానం దేనికోసం అంటే పునాదులు కలిగే పట్టణమను ఇవ్వబడుతుందనే వాగ్దానం. అది వాళ్ళతో పాటు మనకు కూడా ఇవ్వబడుతుంది. ఈరోజు మరి అందులోనికి వెళ్ళాలి అంటే పక్షపాతం కలిగిన వారు, సహోదరుల పట్ల ద్వేషం కలిగిన వారు, నరహంతకులైన వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు చెప్పండి? నరహంతలకు చోటు లేదన్నాడు కదా. ఎవడైనా నరహంతకుడైతే నరహంతకుని యందు నిత్యజీవం లేదు. ఎన్నిసార్లు చదువుకున్నాం అన్నమాట, కంఠతా వాక్యం అది. అంటే నరహంతకులైన వాళ్ళకి నిత్యజీవం రాదన్న విషయం ఎంత నిక్కచ్చిగా మనకు తెలుసు కూడా మన సహోదరులు ఇంకా మనం ద్వేషిస్తూనే ఉంటాం. ఏమనంటే వ్యక్తిగతమైన కోపాలు. వీళ్ళు నాకు ఆకీడు చేశారు, వీళ్ళ వల్ల నేను ఇలా ఇబ్బంది పడ్డాను, వాళ్ళ వల్ల నాకు ఈ నష్టం కలిగింది, వాళ్ళ వల్ల నాకు ఈ అవమానం కలిగింది, ఇలా ఎన్నో మనసులు దాచుకుంటారండి. అలా దాచుకున్న వాళ్ళు వర్ధిల్లరు దేవుని విషయంలో. భూమి మీద వర్ధిల్లితే వర్ధిల్లొచ్చు, చచ్చాక వాళ్ళు స్వర్గానికి అర్హతను కోల్పోతారు. ఎందుకంటే నరహంతకులను ముద్ర వాళ్ళ మీద పడిపోయింది. నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. ఏమండి? నీ సహోదరుని క్షమించు. ఎన్ని మార్లు క్షమించాలి? పేతురుకి సందేహం వచ్చి అడిగాడు, ఎన్ని మార్లు క్షమించమంట ప్రభువా అంటే 7 మార్లు మట్టుగా. అంటే 7 మార్లు కాదు నాయన, 70 ఏళ్ల మార్లు మట్టుకు. నీకు 70 ఏళ్ళు వచ్చినా నువ్వు క్షమించు. అంటే క్షమకు ముగింపు లేదు అని అర్థం. క్షమ అనంతమైనది అని అర్థం. ప్రేమే క్షమ అని అర్థం. మీరు ప్రేమిస్తే క్షమిస్తారు అని అర్థం. ఏమండి? ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో ఖచ్చితంగా ప్రేమలో క్షమ దాగి ఉంటుంది. ప్రేమ లేనప్పుడు పగే కదా ఉంటుంది. పగే ద్వేషం కదా. ప్రేమ లేదండి అన్న చోట, ప్రేమ లేని చోట ఏముంటుంది? పగ. పగ ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది. కనుక ఈరోజు మనకు పొరుగువారు పట్ల ఏది కలిగి ఉన్నాం మనం? పగనా, ప్రేమనా? ప్రేమను కలిగి ఉంటే క్షమ కలిగి ఉంటాం. ప్రేమను కలిగి లేము అంటే పగతో నిండున్నాము అని అర్థం. క్రొత్త నిబంధన లా ప్రకారంగా, చట్ట ప్రకారంగా మనస్సులో పగ పెంచుకోవటం అనేది, మనస్సులో పగను ఉంచుకోవటం అనేది నరహంతకునితో సమానం అని తేల్చి చెప్పేసింది బైబిల్. అంటే ఇప్పుడు ఎంతమంది ఆ వాగ్దానాన్ని పొందుతారు చెప్పండి?
చాలామంది అనుకున్నారు మేము చాలా నీతి కార్యక్రమాలు చేసేస్తున్నాం కదండి, ఓ సభలు పెట్టిస్తున్నాము, ఇందాక తమ్ముడు చెప్తున్నట్టుగా కరపత్రాలు పంచుతున్నాము, పోస్టర్లు వేస్తున్నాము, ఏమండి వేదికలు కడుతున్నాము, వాగ్దానాలు చేస్తున్నాము, డబ్బులు ఖర్చు పెడుతున్నాము, తిరుగుతున్నాము. ఎన్ని మీరు చెయ్యండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం దేవుడు చెప్పేశాడు. అంటే క్షమ ఉంటే ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ ఉంటే ఏమంటున్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఏమండి చదువుదాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రారంభ మాటలు మనం చదువుదామండి. అంటే బైబిల్లో ఇంత క్షుణ్ణంగా దేవుడు రాయించిన ఎందుకో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు, అంటే విశ్వాసం లేదు వాళ్ళకి, దొంగలు, పేరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే, వాళ్ళకి అసలు దేవుని యందు భయభక్తులు లేవు, వాళ్ళు నిజంగా దేవుని దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు కారు. 13:1 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే, అంటే పగ పెంచుకున్నవాడినైతే అని అర్థం. ప్రేమ లేకపోతే ఏముంటుంది, పగ. పగను పెంచుకున్నవాడైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళం శబ్దం చేసి ఒక పనిముట్టులు అంటుడు నువ్వు. ప్రవచించే కృపావరములు కలిగి, అంటే గొప్ప ప్రవచన వాక్యాలు నీ దగ్గర ఉండొచ్చు, అంటే దేవుడు నీకు ప్రవచనాలు తెలియజేస్తున్నాడు అంటే అమ్మో గొప్ప విషయం కదండి. ప్రవచన వరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, అంటే మర్మాలు తెలుసుకోవాలంటే దేవుడు సర్వసాధారణంగా సామాన్యులకి మర్మాలు ఇవ్వడు కదండి, ప్రేమించిన వాళ్ళకే ఇస్తాడు. అంటే అమ్మ దేవుని ప్రేమను కలిగిన వాళ్ళు, దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు అని అర్థం. అంటే దేవుని ప్రేమను పొంది ఆ ప్రేమ నుంచి మర్మాలను కూడా వీళ్ళు బోధిస్తున్నారు. జ్ఞానమంతా ఎరిగిన వాడు నేను. ఇకపోతే విశ్వాసం కోసం చెప్తున్నాడు చూడండి. విశ్వాసం, నమ్మకం ఎలాంటిదట, కొండలు బద్దలు కొట్టేస్తారటండి. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం. అంటే విశ్వాసం నీకు పరిపూర్ణంగా ఉంది, కానీ లోపం ఏంటి, ఏమిటి, నేను సంపూర్ణమైన నిరీక్షణ విశ్వాసంతో ఉన్నాను, నా ఫెయిత్లో, దేవుడి మీద నా నమ్మకంలో ఎటువంటి ఇది లేదండి. ఇది సత్యం అని నాకు తెలుసు, నేను వెళుతున్న సంఘం సత్యమని నాకు తెలుసు, నేను నమ్ముకున్న వాక్యం సత్యమని నాకు తెలుసు, నేను సత్యవాక్యం అందే పని చేస్తున్నానని నాకు తెలుసు. ఇన్ని తెలుసు అంటే నీ విశ్వాసం పూర్ణమైనదే అట. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనేనను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడు. అంటే నిష్ప్రయోజనమైనవాడు. వ్యర్థుడికి దక్కేది ఏంటి, నరకం. ఏమండి నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటే నరకానికి పోతా ఉన్నాడు. అంటే నరకం వ్యర్థులదే నరకం, నిష్ప్రయోజనమైన వాళ్ళది, పనికిరాని వాళ్ళదే నరకం అని చెప్తున్నాడండి. ఇకపోతే 3వ వచనం ఏమంటున్నాడు చూడండి, బీదల పోషణ కొరకు. అంటే అబ్బాబా ఎన్ని ఏటీసీసీ బ్యానర్లు కట్టేసి, ఎన్నిసార్లు కండువాలు వేసేసుకొని, ఎన్నిసార్లు త్యాగాలు చేసేసి, అబ్బాబ్బా చాలా పనులు మేము చేసేసామండి. ఫోటోలు డాడీ గారు లైవ్లో కూడా చాలాసార్లు మాకు చూపించేశారని గొప్ప చెప్పుకుంటుంటారు కదా, లేదా గొప్పలు మీరు ఫీల్ అయిపోతుంటారు కదా. బీదల పోషణ కొరకు ఆర్ఫనేజ్ హోములకి, ఓల్డ్ ఏజ్ హోములకి తిరిగేసి బళ్ళు మీద బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినను చివరికి కాల్చబడ్డాను. పోను బీదల పోషణ కొరకు ఇస్తామండి, ఏదో మనకు ఉన్నది, కానీ కాల్చబడ్డానికి మన శరీరాన్ని ఇస్తామా? ఏమండి కాల్చబడ్డానికి, కాల్చేసుకో దేవుడి కోసం నన్ను అంటారా ఎవరైనా? వామ్మో నన్ను కాల్చకండి. ఏమండి అల్లూరు సీతారామరాజు కాల్చడానికి గుండు చూపించాడట బ్రిటిష్ వాళ్ళకి, రూదర్ఫోర్డ్కి. అలాగా మనం కాల్చబడ్డానికి నిజంగా తుపాకీ గుండు చూపిస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఏమండి ఎక్కడున్న భక్తులు ఎలాంటి కాల్చబరుటకు శరీరాన్ని, అంటే అవయవాలు ఇచ్చేసారు అనుకుందాం మరి, ఏమంటే నా గుండె తీసేసుకోండి, నా కిడ్నీలు తీసేసుకోండి. అబ్బా ఎంత త్యాగమూర్తులండి వాళ్ళు. బీదల పోషణ కొరకు ఏమండి ఆస్తి అంతా ఇచ్చేసారట, ఏ ఉంచుకోకుండా. ఇంకా కాల్చబరుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదంటే అల్టిమేట్గా అన్నిటికీ మూలం ఒకటే చెప్తున్నాడు దేవుడు. ఒక దగ్గరికి తీసుకొస్తున్నాడు అందరినీ. నువ్వే ఘనకార్యాలు చేశావు నాకు వద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ. ఏమండి నువ్వే ఘనకార్యాలు చేసావు నాకెందుకు చెప్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళి లిస్ట్ ఏం చెప్తావు? ప్రభువా నేను ఎన్ని కార్యక్రమాలు చేశాను, అక్కీపాలెం సంఘాలు ఉంటే నీకు తెలీదా? క్రైస్ట్ చర్చ్ని ఆనుకొని నేను నిజంగా పలానా సిటీలోని, పలానా ఊరిలోని, లేదా పలానా రాష్ట్రంలోని, పలానా హోదాలోనే నుండి ఎన్ని పనులు చేశానో తమకు తెలియదా ప్రభువా? ఎందుకు తెలియదు నాయన? తెలుసురా. వీడియోస్ మనుషుల దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు ఉండవు? నువ్వు చేసిన మంచి కార్యక్రమాలన్నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు నిష్ప్రయోజనమైన వాడురా అంటున్నాడు. నేనా?
నేనెందుకు ప్రభువా నిష్ప్రయోజనమైన వాడను? ఏమండి, నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు లేదు లేదు. అంటే మరి ముందు చేసినవన్నీ కూడా చేయటం వలన ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? బాగా వినండి, మీకు అర్థం కావాలి బైబిల్. అందుకే చక్కగా మీకు అరటిపండు ఒలిచినట్లుగా స్మూత్గా చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. ఇన్ని ఘనకార్యాలు గొప్ప కార్యక్రమాలు దేవుని కోసం చేసినా చివరికి వచ్చేసరికి నీకు కావాల్సింది ప్రేమే నాయన, ప్రేమే అంటున్నాడు. అంటే ప్రభువా మరి ప్రేమ ఉన్నది, ఇవన్నీ చేశాను, ప్రేమ అంటే ఏంటి? అంటే వీటికి మించి ప్రేమ ఉంది అతీతంగా? బీదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చాడంటే ప్రేమ లేకుండా ఆస్తి ఇచ్చాడండి? ఆస్తి అవునరా, నువ్వు ఆస్తి అంతా కూడా అనాథ శరణాలయానికి రాసావు, కానీ నీ పక్కనున్న సోదరుడి మీద కోపం పెట్టుకున్నావు కదా, నీకు ప్రేమ లేదు, నో లవ్. నీ సంఘంలో పొరుగువాడు నువ్వు ద్వేషిస్తున్నావు, నీ సోదరుని ద్వేషిస్తున్నావు, నీకు ప్రేమ లేదు. ఏమండి, అదేంటి ప్రభువా మరి నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఎంత కష్టపడ్డాను? నువ్వు ఎన్ని చెప్పొచ్చురా, కష్టపడొచ్చురా, ఎన్నైనా ఉండొచ్చు బిడ్డ, నేను తప్పు అంటలేదు కొడుక, అవన్నీ నిజమే. కానీ నీకు ఉండవలసింది ఒకటి లేదు నాయన. ఏంటి తండ్రి అది? ప్రేమరా, ప్రేమ. అది ఉంటే ఏం చేయవో తెలుసా? 5వ వచనం 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. వాడు నేను తిడతాడు అనుకో, ఏం చేస్తావు? పోన్లే ప్రభువా, తిట్టని ప్రభువా. నువ్వు ఒక్క మాట అంటే నన్ను తిడతారా? వీళ్ళెంత నన్ను తిట్టడానికి, వీళ్ళ స్థాయి ఏంటి నన్ను తిట్టడానికి? తిట్టినందుకు నన్ను ఊరకనో ఉంటే నేను ఎంత చేతకాని వాడినో, చేతకాని దాన్ని, ఎంత రోషం అండి మనకి. ఒక మాట అంటే, ఒక మాట పడటం అంటే మనకి చాలా కష్టం కదండి, పడలేం మనం. కానీ దేవుడు అంటున్నాడు, పడు నాయన, మాట పడయ్యా, నా కొడుకుని చూడు, యేసుప్రభుని చూడు, ఆయన ఎంత ఓర్చుకున్నాడు చెప్పు. సహనం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, దీర్ఘశాంతం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఓర్చుకోవడం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ప్రేమించడం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ప్రేమ దీర్ఘకాలం అంటే చాలా కాలం, దీర్ఘకాలం అంటే చాలా కాలం. నువ్వు ఏం చేయాలి? క్షమించాలి, దయ చూపించును. నీ పొరుగువాని పట్ల ఏం చూపించాలి? నేను అన్నం పెట్టాను దయ చూపించాను, బట్టలు ఇచ్చాను దయ చూపించాను అనేది కాదు, అవన్నీ ఓకే, అవన్నీ ఇచ్చావు, పళ్ళు ఇచ్చావు, కాయలు పంచావు, వెరీ గుడ్ నాన్న, మంచిదే. కానీ సహోదరుని ప్రేమించలేదు కదరా, కోపం పెట్టుకున్నావు కదరా వాడి మీద. దేవుడు అంటున్నాడండి, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ గొప్పగా డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కోరుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నీకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, కీడు చేశారనుకోండి, నిజంగా గుండెల్లో పెట్టుకుంటాం కదండి మనం. మంచి చేసిన వాళ్ళని ఎలాగైతే మనం గుర్తుపెట్టుకుంటామో, మనకి హాని చేసిన వాళ్ళు మనం మర్చిపోండి. మంచి చేసిన వాళ్ళని మర్చిపోతామేమో, కానీ అప్పుడప్పుడు కొంతమంది అంటారు మంచి చేసిన వాళ్ళని మర్చిపోతాను కానీ శత్రువుని మాత్రం మర్చిపోను నేను అంటాను. కానీ దేవుడికి కావాల్సింది, నాయన శత్రువునే మర్చిపోవడం నాకు కావాలరా. ఎందుకంటే నేను ఎంతమంది శత్రువులు నేను క్షమిస్తున్నాను, ఎంతమంది శత్రువులు నేను మన్నిస్తున్నాను చూడాలి కదా నాయన, తెలుసుకోవాలి కదా నాయన, నీ మంచి కోసమే కదా నాయన చెప్తున్నాను. నువ్వు పరలోకానికి రావాలనే కదా నాయన నేను చెప్తున్నాను. నీ మీద నాకేంటయ్యా కోపం, నా కొడుకు నా కూతురువే కదా. ఏమండి, మాటలు విన్నప్పుడు కూడా మీరు దయతో అలాగే ఆలోచించండి. ఒక తండ్రి ప్రేమతో మాట్లాడుతున్న పదజాలాలుగా అనుకోండి. వ్యక్తిని చూస్తే మీకు అర్థం కాదు, వ్యక్తిని చూస్తే ఏదోలా ఉంటుంది. మనుషులను చూడకండి. బైబిల్లో రాయబడుతున్న మాట కదా, నేను వాయిస్ ఇస్తున్నాను, నేను ఒక బాక్స్ లాంటి దేవుని వాయిస్ని నేను నా నోటితో పలుకుతున్నాను, అంతే చెబుతున్నాను. అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయములో సంతోషపడక సత్యముందు సంతోషించును, అన్నిటినీ తాళుతుందట, అన్నిటినీ నమ్ముతుందట, అన్నిటినీ నిరీక్షిస్తుందట, అన్నిటినీ ఓర్చుకుంటుందట. ఇక ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలుసా? శాశ్వత కాలం అనేసాడు. ఎవర్ లాస్టింగ్, అన్ఎండింగ్, అనంతకాలం ఉంటుందటండి. ఏమండి, మరి ఇంత గొప్ప ప్రేమ విషయంలో ఇంత గొప్ప వాగ్దానం చేశాడు కదా దేవుడు. మరి ఇంత గొప్ప వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దాన విషయంలో ఏంటి మనం దేవుని కొరకు వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నాం చెప్పండి? పరలోకం రావాలి అంటే వీటన్నిటిని చెయ్యక తప్పదండి, వీటన్నిటిని చెయ్యాలి. కనుక మనకు అల్టిమేట్గా మనం సంపాదించవలసింది పరలోకమే కదా. ఏమండి, భూమి మీద మనం భక్తిగా బ్రతికే ఈ భక్తి జీవితం కావచ్చు, లేదంటే బాప్తీసం కావచ్చు, లేదంటే వాక్యం కోసం మనం పడే శ్రమ కావచ్చు, ఇవన్నీ ఆ పరలోకం కోసమే కదా. ఆ ఒక్క పరలోకాన్ని 99 చేసి, ఏమండి 99 చేసి ఒక్క విషయంలో తప్పిపోతే దేవుడు పరలోకం ఇస్తాడు అనుకున్నారా?
నిత్య జీవం సంపాదించిన నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు ఒకడు వచ్చి. సరేరా అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నావు, నేను ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నాను, అయినా నీకు ఒక లోపంగా ఉంది ఏంటంటే నువ్వు దయచేసి నీ దగ్గర ఉన్న డబ్బులు అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చంటే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అంటే అయినను నీకు ఒకటి లోపంగా ఉందంటే నరహత్య చేయడట, వ్యభిచరించడట, ఏమండి అబద్ధం మాట్లాడట, ఇంత మంచి కార్యక్రమాలన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా చేసి కూడా పేదలకు అన్నం పెట్టట్లేదటండి. ఇప్పుడు పరలోకానికి వెళ్తాడాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు అనమాట. ఇది అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే కానీ నిన్ను ఉత్తీర్ణునిగా చేసి పరలోకానికి నిన్ను ఫార్వర్డ్ చేయడు, పంపడు. అన్నిటిలో పాస్ అవ్వాలి, అన్నిటిలో పాస్ అవ్వాలి. ఒకటి ఉండి ఒక లేకపోతే ఎలా చెప్పండి. కనుక పరలోకం అనేది ఎంత కష్టతరం అంటే, ఏదో పర్లేదులే ప్రభు 9 సబ్జెక్టులు పాస్ అయ్యాను కదా ప్రభు, ఒక్క సబ్జెక్టుగా తప్పిపోయింది, పాస్ చేయి ప్రభు అంటే, సారీ నాయన, నువ్వు ప్రేమ విషయంలో నువ్వు లోపం వచ్చేసింది నాయన, నీకు అమ్మ ప్రేమ విషయంలో నీకు లోపం వచ్చేసింది తల్లి, నేను పంపలేను నాయన నేను పరలోకానికి. ఆ మాట దేవుడు అంటాడండి ఖచ్చితంగా. ఇది నోట్ చేసుకోండి మీరు. కనుక ఏం చేయాలి? అందుకే చాలాసార్లు ఈ సంఘంలో చెప్పబడుతుంది అదే మాట. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎవరిని క్షమించమన్నాడు? ఎవరి మీదైతే మీకు కోపం ఉందో, ఎవరి మీదైతే మీకు పగ ఉందో, ఎవరినైతే మీరు ద్వేషిస్తున్నారు, తండ్రి వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించేస్తున్నాను తండ్రి, క్షమించేస్తున్నాను తండ్రి అనండి. మాట కాదు సుమా, ఏదో మాటతో అంటే ఆయన కుదరదు. మళ్ళీ ఆయన మీ మనసు చూస్తాడు. ఆయన హృదయపూర్వకముగా ఆ మాట కూడా ప్రయోగించాడు కదా, తన పొరుగు వారిని హృదయపూర్వకముగా మన్నించని ఎడల, క్షమించని ఎడలా అంటున్నాడు. కనుక ఏ విషయంలోనూ మనం తప్పిపోకూడదు. ఏమిటి, ఒక మనిషి కోసం మనం తప్పిపోతామా? ఎవరి మీద, ఒక వ్యక్తి మీద ఉన్న కోపం చేత మనం శాశ్వతమైన పరలోకాన్ని పోగొట్టుకుంటామా? చెప్పండి అర్రా, వద్దు. ఏమిటి, ప్రపంచం రెండు వాళ్ళందరూ పోగొట్టుకునేవాడు మనకు అనవసరం. కానీ ఇదిగో ఈ సంఘంలో, సత్యానికి స్తంభంగా ఉన్న ఈ సంఘంలో మీరు మాత్రం ఎవరిని పోగొట్టుకోకండి. ముఖ్యంగా పరలోకాన్ని పోగొట్టుకోకండి. ఎవరి మీద, ఒక వ్యక్తుల మీద ఉన్న కోపం చేత మీరు దేవుని పరలోకాన్ని పోగొట్టుకోకండి, దూరం చేసుకోకండి. ఇది హితవు చెబుతున్నాను మీకు. లేదండి మా కోపాలు మేము పెట్టుకుంటామండి, మా ద్వేషాలు మేము ఉంచుకుంటామండి అంటే నేను ఏం చేయలేనండి, ఐఎమ్ సారీ. దేవుడికి మీరు లెక్కప్ప చెప్పుకోవాలి. కనుక ఒక సహోదరుని క్షమించటం వల్ల శాశ్వత కాలం ఉండే ఆ మహాలోకాన్ని మనం పొందుతాము. అలా పొందాలి గనుకనే దేవుడు చేసిన వాగ్దానం, మీకు ఇస్తాను, ఆ యెరూషలేమును మీకు ఇస్తాను, ఆ మహాపట్టణాన్ని మీకు ఇస్తాను, అక్కడ ఏడ్పు లేదు, రోగం లేదు, ఏమంటే కన్నీరు లేదు, ఆకలి లేదు, ఎంత మంచి లోకం, అంత గొప్ప లోకాన్ని ఇస్తానని దేవుడు మనకి వాగ్దానం చేశారండి. కనుక మరి వీళ్ళంతా దేని వెతికారంటే, ఇంకా అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. దేని వెతికారు? ఆ లోకానే కదండి వెతుకుతున్నారు, ఆ లోకానే వెతుకుతున్నారు. కనుక ఏ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోవాలి చెప్పండి? మనుషులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలామంది చాలా పాపం కష్టపడుతుంటారండి. నేను మాట ఇచ్చానండి, నేను మాట తప్పకూడదండి అని. మరి దేవుడు మీకు మాట ఇచ్చాడు, పరలోకాన్ని ఇస్తాడని. మరి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఆయన నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు? మీరు దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు. ఏంటది? మీరు మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించండి, పరలోకాన్ని పొందండి. క్షమించండి, పరలోకాన్ని పొందండి. క్షమించండి, పరలోకాన్ని పొందండి. క్షమతోనే పరలోకం సాధ్యం. అందుకే యేసు క్షమతోనే ప్రపంచాన్ని గెలిచాడు. ఇప్పుడు పరలోకంలో ఆసీనుడై తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు. కనుక వాగ్దానాలు అనగానే ఏదో మనుషులు ఇచ్చే వాక్యంలో ఒక్కొక్కటి కాదండి వాగ్దానం. నిజముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఆ మహాపట్టణం, ఆ లోకం, ఆ లోకాన్ని సాధించాలి అంటే ఇందరం అంతా విన్నాం కదా. ఆ ప్రకారం మీలో ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాగ్దాన ప్రకారంగా మీరు వారసులవుతారు.